Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పురాణ ప్రసిద్ధిగాంచిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నవమి శుక్రవారం స్వామివారి కళ్యాణం వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పెండి కుమారుడుగాను, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగాను చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఫల పుష్పాలు, విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలుగొందిన క్షేత్రంలో స్వామివారి కళ్యాణ వేదికను సుగంధ పరిమళాలు, వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. వైఖాన సాగమ శాస్త్ర ప్రకారం శ్రీనివాసుల వెంకటాచార్యుల బ్రహ్మోత్సవంలో వేద పండితులు, అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అమ్మవార్లను ఆశనలు చేసి స్వామి కళ్యాణం తలంబ్రాల తంతును వీక్షించిన భక్తులు మంత్రముగ్ధులయ్యారు. స్వామివారికి పట్టు వస్త్రాలని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి విసిహెచ్ సత్యనారాయణ దంపతులు, ఈవో బిహెచ్పి రమణమూర్తి దంపతులు స్వామివారికి సమర్పించారు. స్వామివారు కళ్యాణ వేదిక వద్దకు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో ఇచ్చేసి ఉన్నారు. ఎంత వైభవంగా కనబడుతున్న కళ్యాణ మండపంలోకి రాగానే భక్తులందరి హృదయాలు పులకిస్తున్నాయి. భాగ్యము కృష్ణుడి అంటాడు అన్నమయ్య. అటువంటి నామాల ప్రసాద్ గారు స్వామివారికి చక్కగా మధువర్గద్వయాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు దంపతులు స్వామివారికి అమ్మవారికి స్వామివార్లకు, స్వామివారికి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంలో నేను ఒక విషయం వంశంలో పుట్టా నేను తలదిస్తాను. అప్పుడు రాములు వారు సలహా చెప్పారు లక్ష్మణుడు, నువ్వు పని చేయి, నువ్వు ఆగి శ్రీరాములు వారు సరిపోలే నాకు జగతి